ఏప్రిల్ 30వ తేదీలోగా రేషన్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల మీకు రేషన్ ఆగిపోవడం మాత్రమే కాదండి, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ విధమైనటువంటి ఉచిత పథకాలకైనా సరే రేషన్ కార్డు లేని వాళ్ళు ఫ్రీ స్కీమ్స్ పొందలేరు. సో రేషన్ కార్డు మీకు యాక్టివ్ లో ఉందా లేదా అని చెప్పి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే epos.ap.gov. వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ ఈపోజ్ అని చెప్పి వెబ్సైట్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ట్యాప్ చేస్తే గనక మీకు సైట్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే పైన హోమ్ రిపోర్ట్స్ అని చెప్పి చూపిస్తుంది కదా, సో ఆ ఆప్షన్స్ లో రిపోర్ట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది కదా, వాటిల్లో ఫస్ట్ MIS అని చెప్పి ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే మీకు మళ్ళీ ఇంకొన్ని ఆప్షన్స్ చూపిస్తుందండి. ఇప్పుడు రేషన్ కార్డ్, రైస్ కార్డ్ ఆప్షన్ ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు పేజ్ అయితే కనుక ఎలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ రైస్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే మీ యొక్క డీటెయిల్స్ అన్ని మీరు యాక్టివ్ లో ఉన్నారా, ఇన్యాక్టివ్ లో ఉన్నారా అని చెప్పి చూపిస్తుంది అనమాట. సమ్ టైమ్స్ సైట్ ఈజీగా ఓపెన్ అవ్వట్లేదండి, అలా బఫర్ అవుతూ ఉంటుంది. సో ట్రై చేయండి, మాక్సిమం ఓపెన్ అవుద్ది. సో ఈ విధంగా మీ రేషన్ కార్డ్ ఈకేవైసీ చెక్ చేసుకొని మీరు యాక్టివ్ లో ఉంటే గనక పర్వాలేదు, లేదు ఇన్యాక్టివ్ లో ఉంటే గనక మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి వేలు ముద్ర వేసుకోవడం వలన గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలను మిస్ కాకుండా ఉంటారండి. సో ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే గనక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే గనక షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.